ఓకే, తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. జమ్మూ కాశ్మీర్లో 2 దఫాల ఎన్నికలు అయిపోయినాయి. మొదటిసారి 24, ఇప్పుడు 26, మొత్తం 50 నియోజకవర్గాలకు ఎన్నికలు అయిపోయినాయి. 90కి 50 నియోజకవర్గాలు. 1వ తేదీ మిగతా 40 నియోజకవర్గాలకి జరుగుతాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి పోలింగ్ సరళి చూసేటట్టయితే ఓటింగ్ పర్సంటేజ్ ఫస్ట్ ఫేజ్లో 61% పోలైంది. అదే నిన్న జరిగిన పోలింగ్లో దాదాపు 57% పోలైంది. యాక్చువల్గా ఇది కూడా 60 అయి ఉండేది. ఒకే ఒక్క జిల్లా, శ్రీనగర్ జిల్లా, 8 నియోజకవర్గాలు ఉన్నాయి. శ్రీనగర్ జిల్లాలో అత్యంత తక్కువ పోలింగ్ నమోదైంది. 29.8, 30 వేసుకోండి. దానివల్ల అది 57కి పడిపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే శ్రీనగర్లో 2014 కన్నా 2024 లోక్సభ ఎన్నికల కన్నా ఎక్కువైనట్టే లెక్క. పర్సంటేజెస్ చూసుకున్నట్టయితే 2014లో 27.7, 2024 లోక్సభ ఎన్నికలో 24.8. అప్పటికన్నా ఇప్పుడు 5% ఎక్కువే వచ్చింది. కానీ మొత్తం మీద ఏంటంటే ఓవరాల్గా ఈ ఒక్క జిల్లా, ఈ 8 నియోజకవర్గాలు తగ్గటం అనేది మొత్తం ఓవరాల్ సగటు తగ్గటానికి మన లెక్కల్లో అట్లా కనపడతా ఉంది. కారణాలు ఏంటి, ఒక్క శ్రీనగర్ జిల్లాలోనే ఎందుకు ఇంత తక్కువగా ఉందనేది కూడా ముందు ముందు మనం తెలుసుకుందాం. ఎందుకంటే అక్కడ ప్రత్యేకవాదులు ఎన్నికల్లో పాల్గొనని ప్రత్యేకవాదుల సంఖ్య ఎక్కువ ఉందా, అసంతృప్తి ఎక్కువ ఉందా? ఎందుకంటే కరెంటు బిల్లులకి ఇప్పుడు మీటర్లు పెట్టారు, అదివరకు మీటర్లు లేవు. మరి ఇవన్నీ కారణాలా తెలీదు. మొత్తం మీద శ్రీనగర్ జిల్లా మాత్రం అత్యంత తక్కువ పోలింగ్ జరిగింది. మిగతా అన్నిట్లోనూ బాగా జరిగింది. యాక్చువల్గా నిన్న పోలింగ్ పోయిన లోక్సభ ఎన్నికల కన్నా ఎక్కువ జరిగింది. ఇది మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే 57% అంటే యాదవరికి 52.2% వచ్చింది లోక్సభ ఎన్నికల్లో. అక్కడ 5% పెరిగింది. సో కాబట్టి మనకి మొత్తం మీద ఏంటంటే ఈ 2 ఫేజుల ఎన్నికల్లో మనకు చెప్పగలిగింది ఏంటంటే ప్రజలు అదవరకటికి భిన్నంగా ఓట్లేస్తున్నారు. అట్లానే ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఎక్కడా అసలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరుగుతున్నటువంటి ఎన్నిక ఈ ఎన్నిక. అయితే నిజంగా ఇంకొక ఆస్పెక్ట్ ఉంది. నిన్న జరిగిన దాంతో నేషనల్ కాన్ఫరెన్స్కి పట్టున్న చోట్ల ఎన్నికలు అయిపోయినట్టే లెక్క. వాళ్ళకి సెంట్రల్ కాశ్మీర్లో బాగా పట్టుందనుకుంటారు. తర్వాత దక్షిణ కాశ్మీర్లో కూడా ఉంది. ఎందుకంటే దక్షిణ కాశ్మీర్లో ఒకనాడు పీడీపీకి పట్టుండేది. పోయిన లోక్సభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచింది. సో కాబట్టి ఇవన్నీ వాళ్ళకి పట్టున్నటువంటి ప్రాంతాలు ఎన్నిక అయిపోయింది. జమ్మూ కాశ్మీర్లో కూడా ముస్లింలు మెజారిటీగా ఉండే రజౌరి, పౌంచ్, రియాస్, అట్లానే దోడా, కిష్ట్వార్ ఇవన్నీ అయిపోయినాయి ఎన్నికలు. ఇంకా మిగిలింది ఎన్నికలు ఎక్కడయ్యా అంటే జమ్మూ ప్రాంతంలోని జమ్మూ, కతువా, సాంబా అత్యంత జనసమ్మర్ధత ఉండే ఈ నియోజకవర్గాలు బీజేపీకి పట్టున్న ప్రాంతం. అది 1వ తారీఖు ఎన్నిక జరుగుతుంది. అట్లానే కాశ్మీర్లోని ఉత్తర కాశ్మీర్ పోయిన లోక్సభ ఎన్నికల్లో రషీద్ ఇంజనీర్ గెలిచాడు బారాముల్లా లోక్సభ నుంచి. ఆ ఉత్తర కాశ్మీర్కి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటు జమ్మూ ప్రాంతం, అటు ఉత్తర కాశ్మీర్. ఈ రెండిట్లో అక్కడ కూడా ఏంటి, పోయినసారి నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున పోటీ చేసిన ఒమర్ అబ్దుల్లా ఓడిపోయాడు, రషీద్ ఇంజనీర్ గెలిచాడు. అంటే రషీద్ ఇంజనీర్ ప్రత్యేకవాదానికి మద్దతున్న అతను గెలిచాడు. జైల్లో కొంతమంది అనుకోవటం సానుభూతి వలన ఓట్లు వేశారంటున్నారు. అదేంటో రేపు అసెంబ్లీలో తెలుస్తుంది. సానుభూతి వలన లేకపోతే నిజంగానే ఆ అవామీ ఇతిహాద్ పార్టీకి ప్రజలు సపోర్ట్ చేస్తున్నారనేది అతి త్వరలో మనకు తెలుస్తుంది, రేపు 8వ తారీఖు. అయితే నిన్న దీంట్లో ఒమర్ అబ్దుల్లా నిన్న జరిగిన పోలింగ్లో గందేర్బల్, బడ్గాం నియోజకవర్గాల నుంచి 2 చోట్ల పోటీ చేశాడు. మొదట్లో 1 అనుకుంది. ఆయన సొంత నియోజకవర్గం వదిలిపెట్టి గందేర్బల్ వచ్చాడు. అది చాలదన్నట్టు భయం వేసి మళ్ళా బడ్గాం పోటీ చేశాడు. భయం అని ఎందుకు అంటున్నానంటే జాగ్రత్తగా వినండి. నిన్న పోలింగ్ జరిగిన సగం పోలింగ్ అయిపోయిన తర్వాత ఆయన ఒక ఫ్రస్ట్రేటెడ్గా స్టేట్మెంట్లు ఇచ్చాడండి, ట్వీట్ చేశాడు ఒమర్ అబ్దుల్లా. ఏంటి తెలుసా?
అసలు రాహుల్ గాంధీ చేయాల్సినంత పని చేయలేదు. అసలు ఇక్కడేం పని ఆయన కాశ్మీర్లో కాంగ్రెస్ ఎక్కడుంది? ఉన్నది జమ్మూలో. అక్కడ ప్రచారం చేయకుండా కాశ్మీర్కి వచ్చి ప్రచారం చేస్తాడేంటి? చాలా అసంతృప్తిగా ఉంది రాహుల్ గాంధీ ప్రచార సరళిపై అని ఒక ప్రకటన. రెండోది, అసలు విదేశీ డెలిగేట్లకి, విదేశీ డిప్లొమాట్స్కి ఇక్కడేం పని? ఎందుకు వచ్చారు కాశ్మీర్కి? ఇది మన ఆంతరంగిక ఎన్నిక కదా. ఇదొక ఫ్రస్ట్రేటెడ్ స్టేట్మెంట్. ఏంటి ఈ రెండు ఎందుకు ఇచ్చాడు ఒమర్ అబ్దుల్లా అని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కాశ్మీర్ గురించి, ఎన్నికల గురించి మాట్లాడుకునే ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఆయన పోలింగ్ సరళి అర్థమై చివరికి రెండిట్లో కూడా గెలవమనేటువంటి ఫ్రస్ట్రేషన్లకి ఏమైనా వచ్చాడా? అది జరిగేటప్పుడు ఎందుకు మాట్లాడాలి ఇట్లా? కాంగ్రెస్ని గురించి ఇలా మాట్లాడటం అనేది ఆశ్చర్యకరంగా ఉంది ప్రతి వాళ్ళకు కూడా. రెండోది, విదేశీ డెలిగేట్లు రావటం ఏంటో నాకు అర్థం కావట్లేదు. విదేశీ డిప్లొమాట్స్ అబ్జర్వర్స్గా ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికలు జరిగేటప్పుడు రావటం సహజం. ముఖ్యంగా కాశ్మీర్లో ఇది అంతర్జాతీయంగా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి భారత ప్రభుత్వం భారతదేశ ప్రయోజనాల రీత్యా వాళ్ళకి అవకాశం ఇచ్చింది. మీరు చూసుకోండి, మా దేశంలో కాశ్మీర్లో ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి, రేపొద్దున ఎవడైనా రిగ్గింగ్ జరిగాడన్నా మీరే ప్రత్యక్షంగా చూసుకోండి ఎట్లా జరుగుతున్నాయి అనేది చెప్పడం కోసం వాళ్ళని తీసుకొచ్చి ఒక 16 దేశాల ప్రతినిధులు తీసుకొచ్చి చేస్తే, దేశం గురించి నిజంగా ఆలోచన ఒమర్ అబ్దుల్లా దాన్ని అబ్జెక్షన్ చేయకూడదు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థం కాలేదు. దీనికి రకరకాల వ్యాఖ్యానాలు చెప్తున్నారండి. ఒకరేమంటున్నారు, అసలు ఒమర్ అబ్దుల్లా ఓటమి చెందుతాడు కాబట్టి 2 నియోజకవర్గాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఈసారి అనూహ్యమైనటువంటి ఓటమిని ఎదుర్కోబోతుంది కాబట్టి ఒమర్ అబ్దుల్లా ఫ్రస్ట్రేషన్లోకి వచ్చి మాట్లాడుతున్నాడు అనేది ఒక వర్గం. రెండో వాళ్ళు ఇంకా రాహుల్ గాంధీని విమర్శించాడు కాబట్టి కాంగ్రెస్ అనుకూల జర్నలిస్టులు టీవీ ఛానల్లో వచ్చి వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, అసలు నేషనల్ కాన్ఫరెన్స్ బీజేపీ తోటి ఎన్నికల తర్వాత కలవటానికి ఎప్పటి నుంచే పావులు కదుపుతున్నాడు కాబట్టే రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడాలనేది కాంగ్రెస్ అనుకూల జర్నలిస్టులు ఇంగ్లీష్ నేషనల్ ఛానల్స్లో మాట్లాడారు. నిన్న రిపబ్లిక్ టీవీలో అహ్మద్ సియాజ్ అనుకుంటా, ఆయన కాంగ్రెస్ అనుకూల జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్, దీంతో ప్రో కాంగ్రెస్. ఆయన క్లియర్గా ఈ స్టాండ్ తీసుకున్నాడు. అంటే అసలు ఏం జరుగుతుంది ఏమో చెప్పలేము. సుశీల్ పండిట్ లాంటి వ్యక్తి, కాశ్మీరీ పండిట్ కూడా ఆయన ఏమన్నాడంటే, ఏమో రేపొద్దున బీజేపీ కాంగ్రెస్ కలవచ్చేమో అనేటువంటి భావంలో ఆయన మాట్లాడాడు. అంటే అది జరుగుతుందా అంటే చెప్పలేము. ఎన్నికల్లో ఏదైనా అసలు బీజేపీ పీడీపీ కలిసి ప్రభుత్వం ఫామ్ చేస్తుందని ఎవరు ఊహించలేదు. సరే, అది రెండోది ఏంటి, ఇప్పటిదాకా ఒమర్ అబ్దుల్లా అవామీ ఇతిహాద్ పార్టీ, ఇంజనీర్ రషీద్ పార్టీనేమో బీజేపీ బి టీం అని పిలిచాడు. సజ్జద్ లోనేని బీజేపీ బి టీం అన్నాడు. పీడీపీ మెహబూబా ముఫ్తీన్ బీజేపీ బి టీం అన్నాడు. అంటే ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాడో అందరూ బీజేపీ బి టీములుగా గాట కట్టాడు. ఇవాళ కాంగ్రెస్ ఏం చేసింది? ఎప్పుడైతే రాహుల్ గాంధీ విమర్శించాడో కాంగ్రెస్ అనుకూల జర్నలిస్టులు ఆ పదం ఒక్కటే వాడలేదు, బీజేపీ బి టీం అని. ఈయన ఎన్నికలైన తర్వాత బీజేపీతో కలవటానికే ఇటువంటి నాటకాలు ఆడుతున్నాడు ఒమర్ అబ్దుల్లా అని చెప్పి కాంగ్రెస్ అనుకూల జర్నలిస్టులు మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది? అసలు ఇంజనీర్ రషీద్ పాత్ర ఏంటి? ఆయన దాదాపు 34 సీట్లు పోటీ చేశాడు. అవామీ ఇతిహాద్ పార్టీ నార్థన్ బారాముల్లా లోక్సభలో మొన్న గెలిచాడు 2 లక్షల మెజార్టీతోటి. మరి అది వచ్చే 1వ తారీఖు ఎన్నిక జరగబోతుంది. అట్లనే ఆయన వ్యూహాత్మకంగా జమాయత్ ఇస్లామే స్వతంత్ర అభ్యర్థులు ఇండిపెండెంట్లో 10 మంది పోటీ చేస్తే వీళ్ళిద్దరూ కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు. అంటే దాదాపు 44 సీట్లు ఇద్దరు కలిపి పోటీ చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళ ప్రభావం రేపొద్దున ఎంత ఉండబోతా ఉంది? గందరగోళంగా ఉంది. కాశ్మీర్ ఎన్నికల ముఖ చిత్రం గందరగోళంలో ఉంది. ఎవరికి ఓటైపోతున్నారు ఓటర్లు అనేది మాత్రం అసలు అర్థం కాని పరిస్థితిలో ఉంది. అసలు ఇంతకీ ఫారిన్ డెలిగేట్స్ గురించి ఎందుకు మాట్లాడాడండి? నాకు అర్థం కాలేదు ఇప్పటికి కూడా. ఇది యుఎస్
విశేషం ఏంటంటే ఒమర్ అబ్దుల్లా ఎన్నికల టైంలోనే అమెరికా రాయబారి వచ్చి కలిశాడు. అమెరికా డిప్లొమాట్స్ వచ్చి ఒమర్ అబ్దుల్లా ఇంటికి వెళ్ళి ఫరూక్ అబ్దుల్లా ఒమర్ అబ్దుల్లాను కలిశారు. అది తప్పులేదట. కానీ ఫారిన్ డిప్లొమాట్స్ ఎక్కడా సీక్రెట్ మీటింగే కాదు, ఓపెన్గా వచ్చి కొన్ని పోలింగ్ బూతులు పరిశీలించి వెళ్ళారండి, అంతే. అది ప్రపంచవ్యాప్తంగా పిలిపించారు. అమెరికా నుంచి యుఎస్ఏ, మెక్సికో, పనామా, గుయానా, యూరప్ నుంచి స్పెయిన్, నార్వే, ఏషియా నుంచి సింగపూర్, సౌత్ కొరియా, ఫిలిప్పైన్స్, ఆఫ్రికా నుంచి సౌత్ ఆఫ్రికా, నైజీరియా, టాంజేనియా, సోమాలియా, రవండా, అల్జేరియా, ఇన్ని దేశాలు వచ్చినాయండి మనకి. దీంట్లో ఏముందండి, దాంట్లో పబ్లిక్ కదా, దాంట్లో వాళ్ళు మన జోక్యం చేసుకోవటువంటి అబ్జర్వర్స్. దే ఆర్ అబ్జర్వింగ్ నిష్పక్షపాతంగా జరుగుతున్నాయా ఎన్నికలు లేదా అని రేపొద్దున ఎవడైనా మాట్లాడినా ప్రపంచానికి చెప్పడానికి మేం కాదు, ప్రపంచ దేశాధినేతలందరూ వచ్చి చూసి బాగా జరిగినాయి అని చెప్పి అద్భుతంగా పొగిడారు వాళ్ళు. యుఎస్ఏ అయితే వెరీ ఎంకరేజింగ్, చాలా ఇదిగా మాట్లాడాడు. సింగపూర్ అట్లని అందరూ అట్లని మాట్లాడారండి. అక్కడ దాకా ఎందుకండి, నిన్న టర్కీ అధ్యక్షుడు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతూ, ఎప్పుడు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడితే గత 6-7 సంవత్సరాల నుంచి ఈ ఎర్డోగన్ పనేం లేదు, ప్రతిసారి కాశ్మీర్ గురించి టచ్ చేసేవాడు. కాశ్మీరు ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని పరిష్కరించాలని మాట్లాడేవాడే. ఈసారి నిన్న ఎర్డోగన్ ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన దాంట్లో కాశ్మీర్ గురించి ప్రస్తావనే లేదు. ఇది భారత్ విజయమా? ఎందుకంటే G20కి వచ్చాడు, ఇక్కడ చూశాడు ఇక్కడ భారత్ ఎట్లా ఉందనేది. పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తే ప్రపంచంలో ఐసోలేట్ అవటం తప్పితే ఏం ప్రయోజనం లేదని అనుకున్నాడా? లేకపోతే రేపు బ్రిక్స్ దీనికి సభ్యత్వం కోసం అప్లై చేశాడు, దానికి ఇండియా మద్దతు కావాలా, దానికోసం ఆగాడా తెలియదు. కానీ మొత్తం మీద మొట్టమొదటిసారి కాశ్మీర్ అంశాన్ని లేవలెత్తల ఐక్యరాజ్య సమితిలో. సరే, ఇంతకీ ఏమిటి? ఎన్నికలు అయిపోతాయి అక్టోబర్ 1 తోటి 40 నియోజకవర్గాలకు అయిపోతే మొత్తం ఎన్నికలు అయిపోతాయి. హర్యానాలో 5వ తారీఖు జరుగుతాయి కాబట్టి రెండు కలిపి ఓట్ల లెక్కింపు అక్టోబర్ 8 ఉదయం మొదలవుతాయి. అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి. ఎవరు కలుస్తారు ఎవరితోటి? ఇప్పుడు అందరికీ అర్థం కాని సమస్య ఇదండి. ఎవరు కలవబోతున్నారు ఎవరితోటి? బీజేపీ అత్యంత పెద్ద పార్టీగా ఎమర్జ్ అయినా దానికి ఉన్నటువంటి పరిమితులు ఏంటంటే 90లో మరి మెజారిటీ 45, దాని అంతా అది వచ్చే అవకాశాలు ఎటువంటి పరిస్థితుల్లో లేదు. కాకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి ఆశ్చర్యం కూడా, అందరి నాడు ఏంటంటే కాశ్మీర్ ఇలా రేట్ అవుతుంది. శ్రీనగర్ ఎందుకు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది? 30% శ్రీనగర్ జిల్లాలో ఓటింగ్ పర్సంటేజ్ జరిగింది. ఎందుకని? మిగతా బాగా ఓటింగ్ జరిగినటువంటి పుల్వామా, షోపియాన్, మిగతా అనంతనాగ్ అండ్ కుల్గామ్, ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు? ఎవరికి అర్థం కావట్లేదు. కాశ్మీర్ లోయలో పరిస్థితి ఎవరికి అర్థం కావట్లేదు. మనం కూడా చేయగలిగింది ఏమి లేదు. అందరు అనుకోవటం ఏదైనా బీజేపీ ప్లస్సే. బీజేపీ ఎన్సీ నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, కలుస్తారని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉంది ఇప్పుడు. అట్లనే అసలు ఇంజనీర్ రషీద్ని బెయిల్ ఇప్పించి పోటీకి దించిందే ఢిల్లీ అని చెప్పి ఒమర్ అబ్దుల్లా నిన్నటిదాకా క్యాన్వాస్ చేశాడు. అసలు ఎవరితో కలవబోతున్నారో ఎవరికి అర్థం కావట్లేదన్న అనూహ్యంగా ఉంది ఈ కాశ్మీర్ ఎన్నికల ఫలితం మాత్రం. ఎందుకంటే హర్యానా జరుగుతుంది, హర్యానాలో ఏముంది సీక్రెట్? వస్తే బీజేపీ లేకపోతే కాంగ్రెస్. కానీ ఇక్కడ అట్ట కాదు. ఇక్కడ ఎవరు వస్తారో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. మనం అక్టోబర్ 8 దాకా వెయిట్ చేయటం తప్పితే మనం చేయగలిగింది ఏమి లేదు. మొత్తం మీద అనూహ్య ఫలితాలు మాత్రం కాశ్మీర్ లోయలో రాబోతున్నాయి అనేది మాత్రం ఆ నోట ఈ నోట. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రిస్ట్రిక్షన్ ఉంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ డైరెక్ట్గా మనకి చెప్పడానికి లేదు. కానీ వస్తున్నటువంటి వార్తలు అయితే ఫలితాలు చాలా అనూహ్యంగా ఉంటాయి అనేది మాత్రం చెప్తా ఉన్నారు. చూద్దాం ఎలా జరుగుతుంది అనేది. ఇంతకీ ఈ ఒమర్ అబ్దుల్లా ఇంత అసహనానికి కారణం ఓటమి అంచున ఉన్నాడా? చూద్దాం అక్టోబర్ 8 దాకా. ఇది ఈనాటి ఒకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.